చెప్పబడేటటువంటి ఈ యొక్క అంశము యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనేటటువంటి అంశాన్ని ప్రియులరా యొక్క బుధవారం బైబిల్ క్లాసుల్లో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనే యొక్క అంశములో నుండి ప్రియులరా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మరి యోగ్యురాలు అనగా మరి ఈ రోజుల్లో చాలామంది పెళ్లి సంబంధాలు వారి యొక్క కుమారులకు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలుగా చూస్తూ ఉన్నారు ప్రియులరా. ఇలా చూస్తున్నటువంటి సందర్భములో ఓకే, మంచిదండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనేటటువంటి యొక్క అంశములో చాలామంది మరి వారి కుమారులకు ఆ యొక్క పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, మా ఇంటికి వచ్చే లేక మా కుమారునికి కాబోయే భార్య ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి, మంచి అందంగా ఉండాలి, ముక్కు చక్కగా ఉండాలి, కళ్ళు ఇలా ఉండాలి, చెవులు ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలని, పెదవులు ఇలా ఉండాలని, ఎంటికలు ఇలా ఉండాలని, ఇంతే హైట్ ఉండాలని పెళ్లి సంబంధాల్లో ఈ రోజుల్లో మరి పెళ్లి సంబంధాలు చూసేవారు ఇవన్నీ చూసిన తర్వాత కట్నం ఎక్కువ ఇచ్చే కుటుంబం ఉండాలి అన్నట్లుగా ప్రియులరా ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సందర్భములో ప్రియులరా, ఇలాంటి సందర్భములో యోగ్యురాలు మా ఇంటికి రావలసిన లేక మాకు కోడలుగా రాబోతున్న ఈ యొక్క మరి ఆడపిల్ల మా ఇంటికి లేక మా కుమారునికి యోగ్యురాలుగా ఉంటుందా లేదా, యోగ్యమైనది అంటే సరిపోయేదిగా ఉంటుందా, లేకపోతే రకరకాలుగా ఉండేటటువంటిదిగా ఉంటుందా అన్నటువంటి విధాన్ని ఎవరు చూడడం లేదు ప్రియులరా. ఇటు పెళ్ళి కూతురుకు సంబంధించిన తల్లిదండ్రులైనా కూడా పెళ్లి కుమారుని చూస్తూ ఉన్నప్పుడు మా అల్లుడు ఇలా ఉండాలి, మా ఇంటికి మా కూతురుకి రావాల్సిన వాడు ఇలా అందంగా ఉండాలి, ఇలా ముక్కు చక్కగా ఉండాలి, ఇలా హెయిర్ ఉండాలి, ఇలా చెవులు ఉండాలి, ఇలా మూతి ఉండాలి, ఇలా హైట్ ఉండాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారే కానీ ఉద్యోగాన్ని చూస్తున్నారు, వానికి శాలరీ చూస్తున్నారు, అలాగనే పొలం ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయని చూస్తున్నారే కానీ యోగ్యురాలుగా మా కుమారునికి సరిపోతుందా లేదా, మా ఇంటికి వచ్చిన తర్వాత నా కుమారునికి సరిపోతుందా లేదా, లేక మా కుమార్తెకు ఇతడు యోగ్యుడా కాదా అనేటటువంటి విధానాన్ని చూడటం లేదు ప్రియులారా. అన్ని ఆర్థిక లావాదేవీల గురించి మానవుడు పై రూపాన్ని పై వేషాన్ని చూసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు, వివాహాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, పెళ్ళిళ్ళు చేసినటువంటి కొద్ది కాలానికే
పెళ్ళిళ్ళు చేసినా, నిత్య జీవితంలో కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసిన కొద్ది కాలానికి కావచ్చు. ప్రియులరా, ఈ రోజుల్లో ఎన్నెన్నో కేసులు, ఎన్నెన్నో నేరఘోరాలు, ఎన్నెన్నో వారి యొక్క దాంపత్య జీవితంలో అనేక సమస్యల చేత ప్రియులరా, అనేకమైన వాటి పట్ల పడిపోయి, శోధనలో పడిపోయి, సమస్యల్లో పడిపోయి, భయంకరంగా ప్రియులరా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఈ రోజుల్లో. చాలా కుటుంబాలు. మొన్న ఒక జడ్జి మీటింగ్స్ పెట్టినాడు. ఒక జడ్జి, జిల్లా కోర్టు జడ్జి మీటింగ్స్ పెట్టి పాస్టర్లు, మౌజులు, అలాగనే వాళ్ళెవరు పూజారులు, వీళ్ళని అందరినీ పిలిచాడు. ఒక మీటింగ్ హాల్, పెద్ద మీటింగ్ పెట్టి పిలిచి దాంట్లో మరి ఎక్కువగా కేసులు, విడాకుల కేసులే మొదలవుతున్నామంట. ఎక్కువ కేసులు విడాకుల కొరకే కేసులు ఫైల్ అవుతున్నామంట. అందుకే ఆ యొక్క జడ్జి, జిల్లా కోర్టు, మన కర్నూలులో ఉన్నటువంటి జిల్లా కోర్టు జడ్జి ఓ మీటింగ్ని కండక్ట్ చేసి మీటింగ్లో చెప్తున్నాడు, తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఇలా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలిసిట్టు పురుషుడు విడాకులు కావాలని కోరుతున్నాడు. ఇలా స్త్రీలు కూడా, ఆడపిల్లల తరపున కూడా విడాకులే కోరుతున్నారు. ఎందుకు ఇది జరుగుతుంది, ఇలాంటి విడాకుల కేసులు ఎందుకు అవుతున్నాయి అనేటువంటిది ఆయన ఆలోచన చేసి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం, లేకపోతే సరిగా మా కుమారునికి రావాల్సిన కోడలు సరిగా రాలేదని, అనేక తప్పుడు తడకలుగా ఉందని కోడలు, లేక నా భార్య ఇలా ఉందని, లేకపోతే నా భర్త ఇలా ఉన్నాడని, లేకపోతే నా భర్త ఇలాంటి వాడని, ఇవే కేసులు. వీటి నుండి మరి మంచి ఒక అవగాహన సదస్సు పెట్టి ఒక అవగాహనను పెంపొందించాలని ఒక జడ్జి మరి ఈ సలహాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రియులరా, ఈనాటి కాలములో మరి బైబిల్లో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మాటలు చెప్పాడు. బైబిల్లో దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ మాటలు చెప్పాడు. చదవండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని తీసి చదవండి ఒకసారి. సామెతల గ్రంథము, బైబిల్లో మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవగలిగితే సామెతల గ్రంథం 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4వ వచనంలో, యోగ్యురాలు తన కిరీటం అన్నాడు. చాలు ప్రియులరా, ఏమన్నాడమ్మా? యోగ్యురాలు, యోగ్యమైనదిగా, యోగ్యురాలు, నా ఇంటికి రావలసిన కోడలు ఎలాంటిదిగా ఉండాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు సమాజంలో? నా ఇంటికి రావలసిన, నా కూతురుకి కావలసిన భర్త, లేక రావలసిన భర్త, లేక నా ఇంటికి అల్లుడు యోగ్యుడా కాదని ఆలోచన చేయడం లేదు ప్రియులరా. ఏమి యోగ్యతగా మానవుడు గుర్తిస్తున్నాడంటే, మంచి ఆస్తులుండి, మంచి డబ్బులుండి, మంచి మరి ఉద్యోగం ఉండి, ప్రైవేట్ జాబ్ కానీ, మంచి డబ్బులు సంపాదించేవాడా కాదని ఈ యోగ్యతను ఆలోచిస్తున్నారే కానీ యోగ్యుడా కాదా నా అల్లుడు, లేక నా ఇంటికి రావాల్సిన, నా కుమారునికి రావాల్సిన భార్య యోగ్యురాలా కాదా అని ఆలోచన చేయడం లేదు ప్రియులరా. అందుకే యోగ్యురాలు తన పెనిమిటికి ఎలాంటిదంట? కిరీటం అంట. కిరీటం దేనికి సూచన? కిరీటము అనగా ఘనతకు సూచన. కిరీటము ఎందుకు పెడతారమ్మా? కిరీటం దేనికి పెడతారు? ఎప్పుడు పెడతారు? ఏదైనా మరి గెలిచినప్పుడు. అర్థమవుతుందా? ఒలింపిక్ కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి,
ఇలా గెలిచినప్పుడు కిరీటంగా పెడుతూ ఉంటారు. ఏంటికి, దేనికి సూచన కిరీటం? ఘనతకు సూచనగా. అంటే ఒక ఆటలో కానివ్వండి, మరి ఒక మళ్ళీ ఆటపాటల్లో కానివ్వండి, లేకపోతే ఒక చరిత్ర విషయంలో కానివ్వండి, అలా ఎవరైనా మరి సాధించినప్పుడు లేక ఆటల్లో గెలిచినప్పుడు కిరీటాన్ని ధరింపజేస్తుంటారు. ఘనతకు సూచనగా దానిని ధరింపజేస్తారు. అలాగనే యోగ్యురాలైనటువంటి భార్య, పురుషునికి యోగ్యురాలైనటువంటి భార్య ఆ యొక్క పెనిమిటికి కిరీటం లాంటిదంట. ఎలాంటిదంటమ్మా? కిరీటం. కిరీటం అంటే ఘనతకు సూచనగా పురుషునికి కిరీటంగా ఉంటుందంట. ఎవరమ్మా? యోగ్యురాలు. యోగ్యురాలు. కింద ఏమంటున్నాడు? తన పెనిమిటికి సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. పెనిమిటి ఎముకలను కుళ్ళిపోయేటట్టుగా చేస్తుందంట. ఎవరు? సిగ్గు తెచ్చినది. గమనించాలి ప్రియులరా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అనేక సమస్యలు ఏర్పడటానికి గల కారణాలు ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే ప్రియులరా, మళ్ళీ యోగ్యురాలైనటువంటి కోడలు కావాలని కోరుకోవటం లేదు. మంచి గుణవతి, మంచి ప్రవర్తన కలిగినది, మంచి భక్తి కలిగినది, మంచి నీతి కలిగినది, లేకపోతే మంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందా లేదా నా కోడలని ఎవరు చూడండి. చర్చికి వెళ్తే, చర్చికి అందరు వెళ్తారు, చర్చికి వెళ్ళేది కాదు. చర్చికి వెళ్ళినా దేవుని యందు ఎంత మాత్రం భయభక్తులు కలిగి ఉందన్నటువంటి కొలబద్ధత తీసుకోవాలండి. ఈరోజు వాక్యాన్ని ఎంత ఫాలో అవుతుంది కుమార్తె అయితే, అలాగా కుమారుడైతే, పెళ్లి కుమారుడైతే. ఇది ఆలోచన చేస్తున్నారు ఎంతమంది? గుణం గురించి ఎవరు ఆలోచన చేయటం లేదు. అన్ని ఆర్థిక లావాదేవీలే. అందుకే ప్రియులరా, అలాంటి సందర్భములో సమాజములో యోగ్యతను చూడాలి, కానీ యోగ్యతను చూడటం లేదు. గనకనే చూడండి, మనం ఇంకొన్ని వచనాల కిందికి చూస్తే, యోగ్యురాలు తన పెనిమిటికే కిరీటము లాంటిదంట. అలాగనే సిగ్గు తెచ్చేది, మొగునికి సిగ్గు తెచ్చేది అనగా భర్తకు, మొగుడనగా భర్త అనగా పెనిమిటన్నా ఒకటే. ఈ యొక్క భర్తకు సిగ్గు తెచ్చినది చెడు చెడు పనులు చేసి, చెడు కార్యాలు చేసి, చెడు అలవాట్లకు గురైపోయి, చెడిపోయి బ్రతుకుతూ ఇలా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క మళ్ళీ భార్య తన భర్తకు సిగ్గు తెచ్చినది. సిగ్గుపడేటట్టుగా సమాజంలో చేసే భార్య, భర్తను తలవంపులు తెచ్చే భార్య, లేకపోతే అతన్ని అవమానించే విధంగా, తన యొక్క భార్య జీవితం వలన అవమానపడే విధంగా, భర్తని తలవంపులు తెచ్చే విధంగా ఒకవేళ ఇలాంటి భార్య వచ్చిందంటే, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంటే కుళ్ళిపోయేటట్టుగా. కొంతమంది భార్యల పరిస్థితుల వలన ప్రియులరా చాలామంది జీవితాలు అతలకుతలం అవుతున్నాయి. చాలామంది పురుషులు, చాలామంది భర్తలు, కొందరు మంచివారైనటువంటి గుణవత్తరాన్లు ఉన్నారు, కొందరు చెడ్డవారైన వారిగా ఉన్నారు. కనుక మంచివారి వలన బాగుంటుంది, కానీ చెడ్డవారి వలన తమ యొక్క పెనిమిటికి కుళ్ళు తెచ్చేదిగా, తలవంపులు తెచ్చేదిగా ఉండకూడదు అన్నటువంటిది మనవి చేస్తున్నాను ప్రియులరా. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక దైవజనులు చెప్పారు. ఏది చెప్పారంటే ప్రియులరా, ఒక మార్కెట్కి వెళ్తున్నదంట. మార్కెట్కి వెళ్తూ మరి కర్నూలు లాంటి సిటీల్లో ఉన్నటువంటి
వారైతే మరి మార్కెట్కి వెళ్ళినా నడిచి వెళ్తుంటారు, దగ్గరలో ఉంటుంది కనుక. అలా వెళ్తూ ఉంటే ఒక చీర కనిపించిందంట. ఒక చీర షాప్ ముందర వెళ్ళిపోతుంటే ఒక చీర కనిపించిందంట. కనిపించినప్పుడు ప్రియులరా, ఆ చీర ఎంత అని అడిగినప్పుడు సుమారుగా 24,500 అన్నాడంట ఆ యొక్క మళ్ళీ షాపు ఓనర్. ఎంతమ్మా? 24,500, అంటే దాదాపు 25,000 చీర ఖరీదు. ఈ చీరను చూసిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళొచ్చింది, ఇంటికి వచ్చింది, ఇంట్లో భోజనం సిద్ధపరిచింది, భోజనం చేసుకున్నారు. పండుకునేటప్పుడు భర్తకి చెప్తుందంట, ఏమే నేను ఫలాని చోట చీర చూశాను, ఆ చీరను మరి చాలా బాగుంది అన్నప్పుడు, ఎంత ఆ చీర అంటే 25,000 అని చెప్పిందంట. ఏం చెప్పిందంటమ్మా? 25,000 రూపాయలు అనిందంట. అతడు ఏమన్నాడంటే తెలుసా, నాకొచ్చే శాలరీ 18,000, నెల వరకు నేను ఏదైనా నేను ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటే నాకు వచ్చేదే 18,000, నువ్వు ఎంత కోరావు? 25,000 చీరను కోరుతున్నావు కనుక మంచిది కాదు, ఇది వద్దు. సరేలే, నీకు చీర కావాలంటే ఏదో కొంత నీకు ఇస్తానని చెప్పి ఒక 5,000 రూపాయలు ఇచ్చాడంట కొనుక్కొని. అయితే ఈ యొక్క భార్య ఎలాంటిదో తెలుసా? ఆమె అడ్జస్ట్ కాలేదు. 5,000 ఇచ్చిన భర్త 5,000 ఇచ్చినా అడ్జస్ట్ కాలేదు. ఈమె మనసంతా ఎక్కడుంది? ఆ చీర మీదనే ఉందంట. నిద్రపోయిన ఆ చీరనే, లేచిన ఆ చీరనే, ఎట్లయినా నేను ఆ చీరను కొనాలని ప్రియులరా మరి పోయి ఒక వ్యక్తి దగ్గర 25,000 అప్పు చేసిందంట. ఇంకొక 5,000 కలిపి మొత్తం 30,000 అప్పు చేసిందంట. అప్పు చేసిన తర్వాత ఈ అప్పు నెలకి కట్టాలని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక నెల కట్టింది. ఏదో రకంగా భర్త డబ్బును దొంగిలించి, రెండోసారి కట్టాలన్నప్పుడు డబ్బులు లేవు. అతడు ఏం చేసుకున్నాడు? జోగుట్లో పెట్టుకోకుండా ఫోన్పేలో వేసుకున్నాడంట డబ్బు. ఇప్పుడు ఆ డబ్బులని లేవు. ఒకటోది, రెండోది, మూడోది అయ్యే లోపల అతడు ఇంటి దగ్గరికి వచ్చాడట. డబ్బులు ఇచ్చినాడు. ఎక్కడికి వచ్చాడు? ఇంటి దగ్గరికి వచ్చి, ఏమ్మా వడ్డీ మొదటి నెల ఒకటి నెల కట్టినావు, రెండో నెల కట్టలేదు, మూడో నెల కట్టలేదు, 4వ నెల కట్టలేదు, 3 నెలలు ఇప్పటికి నువ్వు వడ్డీ కట్టలేదు కనుక నాకు ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు వడ్డీ కట్టాలని వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు మళ్ళీ ఎక్కడ భర్త ఇంటాడేమో, భర్తకి తెలియకుండా చేస్తుంది ఇదంతా. అర్థమవుతుందా? భర్తకి తెలియకుండా చేస్తుంది. ఇలా చేస్తూ మరి అతడు గట్టిగా తెగేసి ఇంటి దగ్గర కూర్చునే లోపల మరొకరి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంది ఈ డబ్బులను కట్టడానికి, భర్తకి తెలియకుండానే. ఇలా ప్రియులరా, ఇలా ఒకరి నుంచి ఒకరికి దీని వడ్డీ గంట అంతా వచ్చే లోపల ఒక 2-3 ఏళ్ళు అయిపోయింది, తీర్చలేకపోయింది. మళ్ళీ కొన్ని ఏళ్ళ లోపల ఇది ఎంత అయిందంటే 4 లక్షల చిల్లర అయిందంట. వడ్డీలు 10 రూపాయలకు వడ్డీ, ఎట్ట దొరికితే అట్ట వడ్డీలు తెచ్చి దీన్ని భర్తకి తెలియకుండా చేయాలని. ప్రియులరా, చివరికి మరి 4 లక్షలు అయిన తర్వాత 4 లక్షల వాడు కూడా వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడంట. వడ్డీలు నెలలకు కట్టాలి కదా, కట్టలేదు అని. ఇలా ప్రియులరా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యోగ్యురాలు తన యొక్క పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది తన పెనిమిటికు కుళ్ళు తెచ్చినది, తలవంపులు తెచ్చినది
అనేది ఎంత నిజమో ప్రియులరా, అలాగే ఈమె ఏం చేస్తుంది, ఈమెకు చెడు వ్యసనాల వలన ఈమె ఈమె కోరికలను, ఈమె ఆశల్ని తీర్చుకోవటానికి ఏం చేసింది, 4 లక్షల రూపాయలు, మళ్ళీ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల వడ్డీలకు కూడా భర్తకు తెలియకుండా కవర్ చేయాలని చూసింది. కానీ చివరకు ఆమె దాన్ని తక్కువ చేయలేకపోయింది, అప్పు కట్టలేకపోయింది. ఒకరోజు వచ్చి ఆ యొక్క వడ్డీల వ్యాపారి వచ్చి, ప్రియులరా, డబ్బులు అడిగితే లేవు అనిందంట. తర్వాత టైం చెప్పింది, ఇంకా 2-3 టయాలు విన్న తర్వాత, ఈ డబ్బులు నువ్వు ఇవ్వలేవు గనక నువ్వు నా దగ్గరకు ఒకరోజు వచ్చే అన్నాడంట. ఒకరోజు నువ్వు నా దగ్గరకు వస్తే నీ డబ్బులనన్నిటిని కూడా నేను మాఫీ చేసేస్తానన్నాడంట. ప్రియులరా, ఇప్పుడు ఆమె ఒక్కసారిగా కలత చెంది ఇప్పుడు నేనెందుకు ఇలాంటి దానిగా మారిపోయానని చెప్పి, ప్రియులరా, అతడు ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడో సరే అని ఒప్పుకోయిందంట. ఆ రాత్రి రేపు వచ్చే అని చెప్పి ఆ రాత్రే, మరుసటి రోజు రాత్రి ఏ చీర అయితే కొనుక్కోయిందో డబ్బులు పెట్టి 25,000 పెట్టి, ఆ చీరతో భర్త ఇంటికి రాకముందే, ఇంకా రాత్రి అవుతుంది మరుసటి రోజు, ఆ యొక్క మరి వడ్డీల వ్యాపారి వచ్చే సమయానికి, ఆ రాత్రి మరి భర్త వచ్చే సమయానికి తన ఇంట్లో అదే చీరతో ఉరిపెట్టుకొని చచ్చిపోయిందంట. ప్రియులరా, అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రియులరా, ఇలాంటివన్నీ కూడా భర్తకి తెలియకుండా భార్య ఏం చేసినది అంత క్షేమకరమైనది కాదు. భర్తకి తెలియకుండా ఏదో చేయాలనుకుంటుంటారు ఆడవాళ్ళు, ఏదేదో చేయాలనుకుంటుంటారు. అది ఏమి చేసినా ఆడవాళ్లకు అంత మంచిది కాదు. ఎందుకంటే పురుషుడు ఒక వీడియో ఉంది, వీలైతే మరి చేస్తావా? ఒక్కసారి వీడియో చూద్దాం. స్త్రీలు ఎందుకంటే బలహీనమైన ఘట్టము అన్నాడు దేవుడు. కనుక ప్రియులరా, స్త్రీల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి ఈమెను చూద్దాం. ఈమె ఏం చేసిందో ఒకసారి మనము ఈ వీడియోని చూస్తే మీకు మతి పోయే విషయాలను బయటపడతాయి. కనుక ప్రియులరా, భర్త 2 లక్షలు అప్పు చేశాడంట. భర్త 2 లక్షలు అప్పు చేస్తే ఆ అప్పును తీర్చటానికి పని చేయాలి, కానీ పని చేసి ఏదైనా కష్టపడి డబ్బులు కట్టాలి. కానీ ఈమె ఏం చేసిందో ఒక్కసారి వీడియోను చూద్దాం. అవసరాలను ఆసరగా చేసుకొని ఆదుకోవడం, ఆ తర్వాత అదును చూసి లోబర్చుకోవడం అతని నైజం. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు పేరిట తరచూ ఇంటికి వచ్చి పరిచయం పెంచుకుంటాడు. కష్టాల్లో ఉన్నామంటే జాలిపడి వదిలేశాడేమో అనుకుంటారు. కానీ అతని దుర్బుద్ధి వారికి తెలియక అమాయక మహిళలు అతని వలకు చిక్కుతారు.
పరిచయం పెంచుకొని దగ్గరైన తర్వాత కానీ తెలియదు అతని అవసరాలను ఆసరగా చేసుకొని ఆదుకోవడం, ఆ తర్వాత అదును చూసి లోబర్చుకోవడం అతని నైజం. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు నమ్మించి డబ్బులు వసూలు పేరిట తరచూ ఇంటికి వచ్చి పరిచయం పెంచుకుంటాడు. కష్టాల్లో ఉన్నామంటే జాలిపడి వదిలేశాడేమో అనుకుంటారు. కానీ అతని దుర్బుద్ధి వారికి తెలియక అమాయక మహిళలు అతని వలకు చిక్కుతారు. పరిచయం పెంచుకొని దగ్గరైన తర్వాత కానీ తెలియదు అతని నైజం. అలా ఓ వివాహితను లోపరుచుకున్న ఆ కీచకుడు ఆ తర్వాత ఏం చేశాడు? బయటకు వెళ్దామంటూ నమ్మకంగా పెంచి ఎలాంటి దారుణానికి ఒడిగట్టాడు? అపరిచితులతో పరిచయాలు, అనైతిక బంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాక బిడ్డలకు తల్లిదండ్రులను దూరం చేస్తాయి. భర్తకు అబద్ధం చెప్పి ప్రియుడితో కలిసి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఊరు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన భార్య ఇంటికి రాకపోవడంతో ఆ భర్త కంగారు పడ్డాడు. తల్లి కోసం బిడ్డలు ఆరాటపడ్డారు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఇంతకీ ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రియుడితో కలిసి వెళ్లిన ఆమెకు ఏం జరిగింది? ఏలూరు నగర శివారు శౌరాపురానికి చెందిన మల్లవల్లి విశాలి ప్రకాష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టైల్స్ పని చేస్తూ ప్రకాష్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దర్శన్ ఫ్రాన్సిస్ శౌరితో ప్రకాష్ కుటుంబానికి పరిచయం ఉంది. పాల వ్యాపారం చేసే దర్శన్ వద్ద కుటుంబ అవసరాల కోసం ప్రకాష్ 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అదే వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. వడ్డీ వసూలు కోసం దర్శన్ తరచూ ప్రకాష్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో విశాలితో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా వీరిరువురూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. ఈ బంధం కొన్నాళ్ల పాటు సజావుగా సాగింది. అయితే విశాలి ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతుండడం గమనించిన దర్శన్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. వేరొకరితోనూ ఆమె సన్నిహితంగా ఉంటోందని భావించి కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా విశాలిని చంపాలని పథకం వేశాడు. ఆమెను హనుమాన్ జంక్షన్ రావాల్సిందిగా కబురు పెట్టాడు. ఊరు వెళ్లి వస్తానని భర్తకు అబద్ధం చెప్పి ప్రియుడి కోసం విశాలి హనుమాన్ జంక్షన్ వచ్చింది. అక్కడి నుంచి ఆమెను బైక్ పై ఎక్కించుకుని నూజివీడు మండలం పల్లెర్లమూడి సమీపంలోని పోలవరం కాలువగట్టు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడుతున్నట్లు నటించి ఒక్కసారిగా చున్నీ గొంతుకు బిగించాడు. ఆ తరువాత పెద్ద రాయితో ఛాతీపై బలంగా కొట్టి హతమార్చి మృతదేహం పొదల్లో పడేశాడని పోలీసులు తెలిపారు. అదే ఊర్లో ఉంటూ ఇతను పాల వ్యాపారం మరియు అదే విధంగా కొంత డబ్బులు ఫైనాన్స్ తిప్పుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆమెతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని దాన్ని నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద మార్చుకున్నాడు. అది అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత ఈ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో విశాలి, ఆ అమ్మాయి వేరే అతనితో మాట్లాడుతుందని ఇతను అనుమానిస్తూ మొదలుపెట్టాడు. అనుమానించిన తర్వాత ఈ అమ్మాయిని ఎలా అంతమొందించాలని ఒక నిర్ణయం తీసుకుని ఇంత మీటి వాళ్ళ బంధువుల కోసం అప్పడితే అప్పు ఇప్పిస్తానని చెప్పేసి రమ్మన్నాడు. ఆమె సరే అని హనుమాన్ జంక్షన్ దగ్గరకు రాగానే ఇతను మధ్యలో హనుమాన్ జంక్షన్ లోనే ఈ అమ్మాయిని కలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాయమాటలు చెప్పి ముందే సిద్ధం చేసుకున్నటువంటి పథకం ప్రకారం ఈమెని పల్లెర్లమూడి గ్రామం, నూజివీడు రూరల్ మండలంలోని పల్లెర్లమూడి గ్రామంలో ఉన్నటువంటి పోలవరం కెనాల్ గట్టు దగ్గరికి తీసుకెళ్లి ఒక నిత్యమైన ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ ఆమెతోటి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఆమెని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయి యొక్క చున్నీతోటి పేక థ్రోట్లింగ్ చేసి చంపడం జరిగింది. విశాలి కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడతారని భావించిన దర్శన్ వారు పోలీసుల వద్దకు వెళ్లకుండా విశ్వ ప్రయత్నాలు చేశాడు. ఆమె ఫోన్ తో వివిధ ప్రాంతాల నుంచి భర్త ఫోన్ కు వాట్సాప్ మెసేజ్లు పెట్టేవాడు. అయితే ఆమె ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటుందని భర్త భావించాడు. 5 రోజుల తర్వాత దర్శన్ తాను హత్య చేసిన ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టి వచ్చాడు. అయితే భార్య ఇంటికి రాకపోవడంతో ప్రకాష్ పోలీసులను ఆశ్రయించాడు. కాల్ డేటా ఆధారంగా ఆమె దర్శన్ తో ఎక్కువగా మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా నిజం వెలుగు చూసింది. ఇతను టెక్నికల్ గా ఏం చేశాడు, ఎవిడెన్స్ స్పాట్ చేసే ఉద్దేశంతో ఈ అమ్మాయి సెల్ ఫోన్ ని మధ్య మధ్యలో ఆన్ చేసి గుడివాడ, తిరుపతి ఇలా మా టీంలన్నింటిని కూడా అలాగా మిస్లీడ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన అప్రమత్తంగా ఉండాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఇలా ఫైనాన్స్ చేస్తామని లేకపోతే ఇలాగా వాళ్ళని ప్రలోభ పెట్టేసి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రలోభ పెట్టి వాళ్ళని వాళ్ళతోటి ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవటం
ఇలా తీసుకెళ్లి వీళ్ళు మాయమాటలు నమ్మించిన తర్వాత వాళ్ళని ఇలా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి సంబంధాలు గాని కలిగి ఉన్న వ్యక్తులు గాని సమాచారం ఉంటే కూడా మాకు చెప్పండి. ఇలాంటి వ్యక్తుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చిన నిందితుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. కనుక ప్రియులరా, చూశారు కదా ఇలాంటి నేరాలు సమాజంలో ఇలాంటి రోజు రోజుకి పెరిగిపోతున్నావండి, పెరిగి పెట్టిరిగిపోతున్నాయి. కనుక ఏదో కవరింగ్ చేద్దామని ఈమె చూసింది కానీ అప్పు వేరే దగ్గర ఒక వ్యక్తిని మరి అడిగి ఆ వ్యక్తి ఇస్తానని చెప్తే మరి ఒక ప్రాంతానికి రమ్మంటే వెళ్ళిపోయిన తర్వాత ఆమెను మరి ఇలా చంపినట్టుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఆమె కూడా ఇంకా ఏదో ఫోన్లో మాట్లాడుతుంది ఇంకొకరితో అనే అనుమానం. భర్త పిల్లలు వాళ్ళు ఏం తెలియని అభాగ్యులుగానే ఉండిపోయారు. కానీ ఒక ఆడమనిషి చేసే పనికి మాలిన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు, ఏదో డబ్బులు తేవాలని ఆలోచన భర్తకు వీలైతే భర్త ఇల్లమ్మి కానీ ఇంకో చోటుకి వెళ్ళి బ్రతకొచ్చు, అంతే కదా. ఈ భూమి మీద అందరూ ఉన్నోళ్ళే లేరు, అందరూ లేనోళ్ళే లేరు. ఒక ఊరిడిచి ఇంకో ఊరిలో వెళ్ళి బ్రతికిన వారు కూడా ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళి గొప్పగా డబ్బులు సంపాదించుకున్న ధనవంతులైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు భర్తకి తెలియకుండా చేసి ఈమె భర్తకి తెలియకుండా ఈమె కూడా అలాంటి ఆలోచనలు చేసి చివరికి ఏం చేసుకుంది, తన యొక్క చెడు జీవితానికి అలవాటు పడి డబ్బుల కొరకు చివరికి తన ప్రాణాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య బలైపోయినట్టుగా భర్తను నిరాశ్రయునిగా ఉంచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా మనం ఎన్నో చూడగలిగితే ప్రియులారా, ఎన్నెన్నో నేరఘోరాలు జరుగుతున్నాయి. ఇలాంటి భార్య వలన భర్త బ్రతుకున్నంత కాలం ఆమె చనిపోయింది, కానీ ఈ భర్త బ్రతుకున్నంత వరకు ఇలాంటి నిందలతో ఇలాంటి అవమానాలతో దినదినము గండంగా బ్రతుకుతుంది. ఇప్పుడు సామెతల గ్రంథాన్ని చదవండి. సామెతల గ్రంథము 12:4 చెప్పిన ప్రకారంగా యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలుగా మనం కరెక్ట్ అయినటువంటి భార్య ఒకవేళ మంచిదిగా ఉంటే ఆమె మరి తన యొక్క పెనిమిటికే కిరీటం లాంటిదంట. తన భర్తకి సిగ్గు తెచ్చినది మరి తన పెనిమిటికి ఎముకలకు కుళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడు. దినదినం వాడు ఆలోచించి చచ్చిపోతాడు. అలాంటి భార్యలు ఈ రోజుల్లో చాలామంది ఎక్కువైపోతున్నారు. భర్త దగ్గర కాపురం చేయని వారు, భర్తకు లోబడని వారు, భర్త కన్నా ఎగస్ట్రా నాలెడ్జ్ని పెంచుకొని ఏదో చేయాలనుకునేవారు. కనుక ఇలాంటి ఆలోచనలు చేసినందువలన మొదటి చెప్పుకున్న స్త్రీ ఏమైపోయింది, డబ్బులు భర్తకి తెలియకుండా అప్పు చేసి ఏ చీర కొరకు అప్పు చేసిందో ఆ చీరతోనే ఉరిపెట్టుకొని చచ్చిపోయినట్టుగా చరిత్రలో మనం ఎన్నో నేరఘోరాలు చూస్తున్నాం. మరి భర్తకి తెలియకుండా ఏదో అప్పులు తేవాలని చూసింది, కుటుంబంలో ఏదో అప్పులు తీర్చాలనుకుంది. కానీ ఏ అప్పుల కొరకైతే వెళ్ళిందో అవతల వాడు అప్పిచ్చేవాడు ఈమెను వాడుకున్నాడు. ఈమెను వాడుకొని వీడు ఉంటుండగానే ఇంకోని దగ్గరికి అప్పుకెళ్ళి వీడు ఏదైతే గట్టిగా డబ్బులు వీడు అడగడం మొదలుపెట్టాడో ఇంకోని దగ్గరికి వెళ్ళిపోయి వాడు వీళ్ళిద్దరి మధ్య తన ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితిలో ఏర్పడింది. కనుక ప్రియులరా, ఇంకో మాటను చదువుకుందాం. ఇంకో మాటని సామెతల గ్రంథము చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి
మేలు దొరికినట్లు అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడగుతాడంట. భార్య దొరికిన వానికి మేలే దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. కనుక భార్య దొరికిన వాడు, ప్రతి పురుషునికి భార్య ఎలా ఉండాలి? మేలు దొరికిందంటే, మేలు దొరికిన అంటే ఏ మేలు? భౌతికంగా స్త్రీ పురుషుల సంబంధాలు మాత్రమే కాదు. మేలు దొరికింది అన్నాడంటే ఒక మేలు చేసేదిగా ఉండాలి భర్తకు భార్య. కుటుంబాన్ని మేలు చేసేదిగా ఉండాలి కుటుంబంలో ఒక ఇల్లాలు. అలా కాకుండా ప్రియులారా, ఏంది పడితే అది చేసి, ఎట్ట పడితే అట్ట పోయి, ఎట్ట పడితే అట్ట బ్రతుకుతూ, ఎట్ట పడితే అట్ట జీవిస్తే కుటుంబానికి కలంకం, భర్త కలంకం, పిల్లలకు కలంకం, జీవితాలకే ఒక ప్రమాదకరమైన జీవితంగా మారిపోయే ప్రమాదం ఉంది ప్రియులరా. కనుక భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా అనుగ్రహము నొందినవాడని అనుకోవాలని దేవుని వాక్యములో రాయబడింది. అంటే భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త ద్వారానే అన్నిటిని కూడా చేయాలి. అది ఏదైనా ప్రియులరా ఈ భూమి మీద మానవ బ్రతుకుల్లో. కనుక ఇంకో మాటను చూసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోగలిగితే చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదంట. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆ తక్కువ అట్టటోళ్ళు దొరకటం. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ ఎక్కువ మంది గుణవతీలు దొరకటం అరుదు, తక్కువ. డబ్బులు ఉన్నోళ్ళు దొరకవచ్చు, ఆస్తులు ఉన్నోళ్ళు దొరకవచ్చు, అందం ఉన్నోళ్ళు దొరకవచ్చు, లేకపోతే ఉద్యోగాలు ఉన్నోళ్ళు దొరకవచ్చు, గొప్ప ధన సమృద్ధి గల వారు దొరకొచ్చేమో. కానీ ఎవరు దొరకడం కష్టమన్నాడు దేవుని వాక్యంలో? గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టిది ఒకవేళ దొరికితే ముత్యముల కన్నా అమూల్యమైనది. డబ్బు ఒక దుక్కు, ముత్యాలు, రాసులు, బంగారు, ధనము ఒక దుక్కు రాసు పెట్టినా, గుణవతి ఒక దుక్కు పెడితే దీనిలో ఎవరు గొప్ప అంటే గుణవతే గొప్ప. అందుకే అన్నాడు, గుణవతి అయిన భార్య దొరకట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనదంటే ఈ ముత్యములు కొన్న డబ్బు కన్నా, ఆస్తుల కన్నా, ధనము కన్నా గొప్పది ఏంటో తెలుసా? గుణవతి అయిన భార్య. గుణవతి మంచి గుణము కలిగినది, భర్త యందు భయభక్తులు కలిగేది అన్నటువంటిది మనం ఆలోచన చేస్తాం ప్రియులరా. ఇక చాలా వచనాలు ఉన్నాయి, కానీ మనము దేవుని వాక్యంకు టైం లేదు గనక ప్రియులరా, ఇలా యోగ్యురాలు అంశంలో పెట్టుకున్నాం కదా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉండాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషునికి సాటి అయిన సహకారంగా వచ్చిన స్త్రీ ఎలా ఉండాలి? పురుషునికి కిరీటంగా ఉండాలి. భర్తను గణపరిచేదిగా ఉండాలి, భర్తని తల ఎత్తించుకునేదిగా చేయాలి, భర్తను గొప్పగా చేసేది కావాలి ప్రియులరా. అలాంటి వారు కావాలనేటువంటిదే. ఇక ఈ అంశాన్ని వీలైతే మరొకసారి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. భర్తని మరి హతమార్చేవారు ఎక్కువైపోతున్నారు. భర్తల్ని తప్పుడడుగుల్లో, తప్పుడు మార్గాల్లో పయనింపజేసి మోసపుచ్చేవారు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో. మళ్ళీ చాలామంది భార్యలు. కనుక ప్రియులరా, అలాంటి ఇంకెన్నో నేరఘోరాలు భర్తల విషయంలో ఏం సాధిస్తారో చాలామంది. మళ్ళీ భర్తను ఇబ్బంది చేసి, భర్తను విడాకులు ఇచ్చిన వారు ఉంటారు, భర్తను చంపిన వారు ఉంటారు, భర్తను
తప్పుడు మార్గంలో నడిపించే వారు ఉంటారు, ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, మోసగించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి వలన వీళ్ళు ఏదో పెద్ద మేము జ్ఞానవంతురాలని ఫీల్ అవుతుంటారు. ఏమి లేదు, ఆల్రెడీ పురుషుడు కన్నా ఎగస్ట్రగా, పురుషుని కన్నా అదనంగా ఆలోచిస్తే స్త్రీ ఏం చేయలేదు సమాజంలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, బైబుల్ ఆలోచనతో చెప్తున్నాను. ఏదైనా కూడా భర్తకు మళ్ళీ కిరీటంగా ఉండేదిగా ఉండాలి, భర్తతో ఆలోచించేదిగా ఉండాలి. భర్త కన్నా మరి ఇంకా ఈ గుణవతి గురించి మనం చదివితే, ఈ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే, ఆమె ఎలాంటి గుణవతురాలుగా ఉందో మనం చూస్తే ప్రియులరా, ఆమె మరి ఆ యొక్క వచనమంతా కూడా కిందికి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోతే, మరి ఆమె తన చేతులతో బాగా కష్టం చేస్తుందంట. తన ఇంటి వారికి చలి తగలకుండా కాపాడుకుందంట. ఆమె తన కూడబెట్టిన డబ్బులతో ఒక పొలం కొంటుందంట. ఆ పొలమును కొని ఆ యొక్క పొలములో తన యొక్క మరి బలమైన నడుము వంచి పనిచేసి ఒక తోట నాటుతుందంట. ఆ తోటను మరి ఆ తోటలో పండిన పంటలను అమ్మి తన యొక్క లాభసాప్తికి మరి నష్టము కలగకుండా, భర్త యొక్క లాభసాప్తికి నష్టం కలగకుండా చేస్తుందంట. ఆమె తన ఇంటి వారికి మళ్ళీ చీకటిని లేపుతుందంట. ఇవన్నీ కూడా చెప్తాడు గుణవతి. కనుక పొలము కొంటుంది, మంచిగా పని చేస్తుంది, డబ్బులు కూడబెడుతుంది, పొలాలను విస్తరింపజేస్తుంది, మంచి భర్త యొక్క లాభసాప్తికి కష్టపడుతుంది, భర్తను మరి ఊరి గవునిల యొద్ద పొగిడేటటువంటిదిగా గొప్ప స్థానంలో భర్తను నిలబెడుతుంది. ఇవన్నీ కూడా ఆ యొక్క సామెతల గ్రంథం 31వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ఇదే సందర్భమే ఉంటుంది. కనుక ఆమెను చూచి ఆమె పనులు ఊరి గవునుల యొద్దలా కొనియాడుతారంట. ఎంత గుణవంతురాలు ఫలాని ఆమెను చూడండి అని. కనుక ప్రియులరా, భర్తను భర్తకు కిరీటంగా ఉండటంతో పాటు, భర్తను గొప్ప చేయటంతో పాటు, కుటుంబ జీవితంలో కూడా అభివృద్ధి చేసేదిగా, కష్టపడేదిగా, తప్పుడు మార్గాలు కాదు. ఈ గుణవతి ఎలాంటిదంట? కష్టపడేదిగా, కుటుంబాన్ని ఎలా డెవలప్ చేయాలి, కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎలా తీర్చాలి, పని చేసుకోవాలి, పిల్లలతో మంచిగా డబ్బులు వచ్చే విధంగా తన నడుము వంచి పని చేస్తుందంట కష్టపడి. కనుక ప్రియులరా, ఇలాంటి వారిగా ఉండాలి. కానీ అనేకమైన సమస్యల్లో పడిపోయి తేలలేక వాటితోనే తమ ప్రాణాలను అర్ధాంతరంగా తీసుకునేటటువంటి వారిగా ఒకవేళ మారిపోతే, అలాంటి వారు ప్రియులరా భూమి మీద కన్న తల్లిదండ్రులకు కుళ్ళే, కట్టుకున్న భర్తకు కుళ్ళే, పోయిన వారికి సిగ్గు తెచ్చేదిగా ఉంటుంది. అలాంటి వారిగా ఉండకూడదు అన్నటువంటిది మనవి చేసే దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్న దేవుడి కొద్ది వాక్యమును మీ యొక్క వినికిల్లో మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రినైనా, ఒక చిన్న అంశాన్ని మరి యొక్క రాత్రి కాలపు